హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయనేసి ఆనియన్ పకోడీ చేద్దామనేసి ఆనియన్ అయితే కట్ చేశారు. ఇదండి ఆనియన్స్ని అయితే కట్ చేసేసాను అనమాట. దీన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఆనియన్ పకోడీని. ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఆనియన్లోకి సాల్ట్ వేసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా వస్తుంది. అప్పుడు ఎంత వాటర్ వేయాలో తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఆనియన్స్ని ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక నేనైతే శనగపిండి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి అయితే వేసుకున్నాను, అదే బియ్యం పిండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, మీకు కారం తగ్గట్టు వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే ధనియాల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వీడియోలో చూశానండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది. ఇది మొత్తం కూడా వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు కలుపుకున్నాక దీంట్లోకి ఎంత వాటర్ పడుతుందో చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇదండి ఇలా బాగా కలుపుకున్నాక బాగా హాట్ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ పకోడీ అయితే వేసేద్దాం కదండి. ఇంకండి నేను ఈ కడాయి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుందనమాట. ఐరన్ కడాయి, కానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇలా ఆనియన్స్ని ఇలా పకోడీలా వేసుకోవాలి. ఆనియన్స్ పకోడీ చాలా బాగుంటుంది, కానీ నేను ఎప్పుడో ఇంట్లో ట్రై చేయలేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి బయట తెచ్చుకొని తినడమే. మీరు ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయిందనమాట. తర్వాత మనం కలిపి పెట్టుకున్న దాన్ని మొత్తాన్ని ఇలానే పకోడీలా చేసుకోవడమే. ఈ కడాయి గురించి చెప్తానని చెప్పాను కదండి. ఆయిల్ పీల్చదు, చాలా బాగుందనమాట. కానీ ఇది కొంచెం పింపురు పడుతుంది, ఐరన్ కడాయి కాబట్టి. దాన్ని నేను మెయింటైన్ చేయలేననేసి నేనైతే రిటర్న్ ఇచ్చేసాను. 250కి అయితే వచ్చింది. ఇంకోటి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా బాగుందనమాట. ఒకసారి ట్రై చేయండి. మా పెద్దోడికి ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వాడు ఎక్స్ప్రెషన్ వచ్చేసి తిన్నాడు. ఇంకా నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి చాలా బాగుందని చెప్పేస్తున్నాడు. బాయ్.